హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను మీ ప్రశాంత్. సో నార్మల్‌గా మీరు ఏదైనా లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి హై ప్రాఫిట్ పొందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో నార్మల్‌గా మీరు ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ అలాంటిది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పడుతుంది? అండ్ ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఏంటి అనేది సో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో నార్మల్‌గా అయితే ఎక్కువ మంది ఈ మధ్య అయితే స్ట్రీట్ ఫుడ్‌కి చాలా మంది అయితే ఇష్టపడుతూ ఉంటున్నారు. అందులో ఇంకా బ్యాచిలర్స్ అనే ఇంతకుముందైతే చాలా మంది బ్యాచిలర్స్ ఎక్కువ తినేవాళ్ళు. సో ఇప్పుడు బ్యాచిలర్స్ అని కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి స్ట్రీట్ ఫుడ్‌కి అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారనమాట. సో, మరి ఎంత అవుతుంది ఏంటి అనేదైతే చూద్దాం. సో, మీరు ముందుగా స్టార్ట్ చేసే ముందు మైండ్‌లో ఒకటే పెట్టుకోవాలి. ఎక్కువ రష్ ఉన్న ఏరియాలలో స్టార్ట్ చేయాలి. అది ఎలాంటి ఏరియాలంటే కొంచెం కాలేజెస్ గానివ్వండి, మార్కెట్‌లు గానివ్వండి, థియేటర్స్ ఇలాంటి ఏరియాలలో కొంచెం స్టార్ట్ చేస్తే ఇన్‌కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ అయితే సో, మనకైతే ఒక రూమ్ కావాలి. లేదంటే నార్మల్‌గా కొందరు బండి మీద పెడుతూ ఉంటారు. సో, రోడ్ సైడ్ అలా పెడుతూ ఉంటారు. సో, నార్మల్‌గా వచ్చేసైతే సో, ఒక రోడ్ సైడ్ ఎంత అవుతుంది ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూద్దాం. నార్మల్ ఒక బండి గానివ్వండి, దానికి ఒక మోడిఫైడ్ గానివ్వండి, అవన్నిటికి మనకి ఖర్చొచ్చేసి అయితే ఒక 1,00,000, 1,50,000 అయితే అవుతుంది. సో, మనకి మళ్ళీ మెటీరియల్ ఖర్చు అంటే మనకిప్పుడు స్నాక్స్‌కి ఏమేమి అయితే కావాలో సో, దానికైతే కొంచెం మెటీరియల్ ఖర్చయినయితే ఉంటుంది. సో, కొంచెం ఏంటంటే మనకి స్టార్టింగ్ అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అలాంటి టైంలోనే కొంచెం ఇన్‌కమ్ అనేది అంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మంత్లీ అయితే మనకి నార్మల్‌గానే ఉంటుంది. సో, ముందుగా అయితే మనకి ఒక ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసైతే ఆ బండి పైనయితే మనకు 1,50,000 నుంచి 2,50,000 వరకైతే ఖర్చవుతుంది. అదే ఒక రూమ్‌లో తీసుకొని ఒక మంచి ఏరియాలో పెట్టుకుందాం అనుకుంటే గనక, చిన్న రూమ్‌లో తీసుకుందాం అనుకుంటే గనక నియర్లీ 3,00,000 నుంచి 5,00,000 వరకైతే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అగ్రీమెంట్ ఇవ్వడం గానివ్వండి, మీ కొంతమంది ఎలా అంటే 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అగ్రీమెంట్ రాసుకుంటారు. ఆయన కొంచెం అడ్వాన్స్ ఇవ్వడం అలాంటివి ఉంటది. అండ్ మళ్ళీ ఆ రూమ్‌ని గూడా కొంచెం డెకరేషన్ అంటే మనకి మోడిఫైడ్ చేసుకోవడము అలాంటివి ఉంటాయి కాబట్టి సో, 3,00,000 నుంచి 5,00,000 వరకైతే ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. అండ్ మళ్ళీ మనకి అక్కడికి నియర్లీ మనం స్టార్ట్ చేశాక ఒక ప్లేటొచ్చేసి అంటే మనకు బజ్జీలు గానివ్వండి, లేదా అక్కడున్న పునుగులు గానివ్వండి, హైదరాబాద్ అంటేనే మనకు మెయిన్ పునుగులు ఫేమస్. సో, అట్లా పునుగులు గానివ్వండి, అలాంటివి ఏమైనా తీసుకుంటే గనక మనం ఒక నియర్లీ ప్లేటొచ్చేసి 20 రూపీస్ అనుకుందాం. జస్ట్ 20 రూపీస్ నుంచి హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి 40-50 రూపీస్ అనుకుందాం. సో, అట్‌లీస్ట్ 20-25 అనుకున్నా గానీ మనకి నియర్లీ రష్ ఉన్న ఏరియా గాబట్టి, అందులో మనకి ఇంకా హైదరాబాద్ అంటే ఎక్కువ తినే వాళ్ళే ఎక్కువ చాలా మంది ఉంటారు గాబట్టి సో, మనకి నియర్లీ 200-500 మెంబర్స్ వరకైతే వస్తారు. సో, అంత 500 గాకున్నా గానీ, జస్ట్ మనం ఒక 250-300 మెంబర్సే అనుకుందాం. మనం ఓవరాల్‌గా 200-300 మెంబర్స్ అనుకున్నా గానీ, సో, డైలీ వచ్చేసి మనకి ఇన్‌కమ్ వచ్చేసైతే అంటే నార్మల్‌గా ఒక ప్లేట్‌కి 20 రూపీస్, 30 రూపీస్ అనుకున్నా గానీ, నియర్లీ మనకి 5,000 వరకైతే వస్తుంది. అంటే 5,000 అంటే మళ్ళీ అందులో మనకి వర్కర్స్ ఉంటారు. అండ్ మనకి కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఆ మెటీరియల్ గానివ్వండి, అక్కడ క్లీనింగ్‌కి గానివ్వండి, అండ్ జీహెచ్ఎంసీ అని అట్లా సో, అన్నీ ఓవరాల్‌గా తీసేసుకుంటే గనక 2,500 అట్లా మనకి నియర్లీ 3,000 అయినా డైలీ అయితే మిగులుతూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి అయితే మనకి 5,000, 10,000 ఇన్‌కమ్ గూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో, మీరు గూడా ఒకసారి కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ ఫుడ్‌ని అయితే కనుక్కోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర 10,000 నుంచి 20,000 ఒకటే రోజులో సంపాదించే వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఈ స్నాక్స్, ఈ స్ట్రీట్ ఫుడ్ ద్వారానే 20,000 వరకు గూడా సంపాదించే వాళ్ళున్నారు. సో, అంత వరకైతే మనం ఎక్స్‌పెక్ట్ ముందే చేయొద్దు గాబట్టి సో, నియర్లీ ఒక 5,000 నుంచి 6,000 అనుకున్నా గానీ అండ్ మంత్లీ మనకొచ్చేసైతే నియర్లీ 1,50,000 నుంచి 2,00,000 వరకైతే ఇన్‌కమ్ అయితే వస్తుంది. సో, ఆ 2,00,000లో మనం మళ్ళీ అందులో అయితే మెటీరియల్ అవి మనకి ఏంటంటే కొంచెం ఆ మెటీరియల్‌కి గానివ్వండి, ఆయన పిండి అవి ఆయిల్ అని అండ్ అలాగే వర్కర్స్‌కి సాలరీస్ అని అండ్ అక్కడ ఉన్న మళ్ళీ జీహెచ్ఎంసీకి గానివ్వండి, అక్కడ ఉన్న కొంచెం వేరే వేరే వాళ్ళకి ఇన్‌కమ్ అంటే ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే మనకి అక్కడ పోలీసులు గానివ్వండి, అక్కడ రష్ ఉంటే వాళ్ళకి ఇస్తాం గదా! సో, అలా ఓవరాల్‌గా మొత్తం తీసేసినా గానీ మనకి నియర్లీ 50,000 నుంచి 70,000 వరకైతే ఇన్‌కమ్ అయితే మిగులుతుంది. సో, కొన్ని చోట్లయితే మనం ఇది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గనక కొన్ని చోట్లయితే మనకి కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, కంపల్సరీ కొన్ని చోట్లయితే ఫుడ్‌కి లైసెన్స్ అయితే ఉంటుంది గదా! సో, అదైతే మనకి నార్మల్ స్టేషన్‌కెళ్తే అది లైసెన్స్ అయితే ఇస్తారు. దానికి గూడా కొంచెం ఎంతో కొంత అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ లైసెన్స్ వచ్చాక మరి మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా హైదరాబాద్ గాబట్టి ఆయన హైదరాబాద్‌లో కాకుండా రష్ ఉన్న ఏరియాస్ ఉంటాయి గదా! సో, అక్కడైతే ఇప్పుడు ఇంకా తినేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు గాబట్టి సో, చాలా అంటే చాలా నడుస్తుంది ఫుడ్ బిజినెస్ అయితే. అండ్ టేస్ట్‌కి టేస్ట్, మనకి మనీకి మనీ అలా ఉంటుందన్నమాట. సో, ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.